తెలంగాణ శాసనసభలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ తీవ్ర స్థాయిలో సాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ప్రభుత్వంలో 30% కమిషన్ నడుస్తుందంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ తో సభ దద్దరిల్లింది. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బట్టి విక్రమార్క. దమ్ముంటే కమిషన్లు నిరూపించాలని, లేదంటే సభకు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా డిబేట్లతో జరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య ప్రతిరోజు ఏదో ఒక అంశంపై మాటల యుద్ధం సాగుతోంది. బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య తీవ్ర స్థాయిలో డైలాగ్ వారు సాగింది. సభ ప్రారంభం కాగానే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో ప్రభుత్వం 20-30% కమిషన్లు తీసుకుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలే అసెంబ్లీలో బహిరంగంగా చర్చించుకుంటున్నారని కామెంట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తాము 30% కమిషన్లు తీసుకున్నట్లుగా కేటీఆర్ నిరూపించాలని, లేదంటే సభకు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. Now you have to prove that what the statement what you made. Otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష, నేను అడుగుతున్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ మాదిరిగా తాము బరి తెగించి రాజకీయాలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించి అడ్డగోలుగా దోచుకున్నారని ఫైర్ అయ్యారు. 40,000 కోట్ల పెండింగ్ బిల్లులతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్ను కోరగా ఆయన నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ మెట్ల వద్ద ఆందోళన చేపట్టారు.